మహోన్నతుడైన తండ్రి, ప్రేమాసురనేసు ప్రభ, వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించండి. నూతన విషయాలు మాకు నేర్పించండి. మా మంచి బోధ కూడా మా మధ్యలోకి దిగరమ్మని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం. ప్రభా, నన్ను సిలువ చేయడం కొంతశాతం మరుచేయండి. మీ మాట నా నోట ఉంచి, మీ సన్నిధి నా తోడు ఉంచి నడిపింపు దయచేయండి. నాయకత్వాన్ని బట్టి మాకు సహాయం చేయమని మనుషులు అత్యవసరమైన వాక్య సందేశం ఇది, దయచేసి చూడాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితార, స్వరమండలం, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తమ నోరు తెరచుచున్నది. వారిలో గనులను, సామాన్యులు, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదు. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయు వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేదురు కాని యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవదురు. చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఒక గుంపు ఉందంట. ఈ గుంపు దేవుని ప్రజలే ఇల్లు, బయట వాళ్ళు కాదు, అన్యులు కాదు. ఈ గుంపు అంట తెల్లవారుజామున లెగుస్తారంట, వేకువజామున లెగుస్తారంట. సూర్యుడు ఇంకా రాకముందే తెల్లవారుజామున లేచి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దేవుని ప్రజలు మందు కొడతానికి లెగుస్తారంట. రోజంతా మందు కొడతారంట. తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేస్తారు. ఇల్లు మందు పడతారు. తెల్లవారుజాము లెగుస్తారు, లేటుగా పడుకుంటారు. అందరికంటే ముందు లెగుస్తారు, అందరికంటే లేటుగా పడుకుంటారు. ఆ రోజులో ప్రతిరోజు ఇలా దినచర్య ఇంతే. రోజు ఇదే పనే. ఏమైనా ఉద్ధరిస్తున్నారా? కాదు. ఏమైనా దేశానికి ఉపయోగపడుతున్నారా? కాదు. కుటుంబానికి ఏమైనా ఉపయోగపడే పని చేస్తున్నారా? కాదు. మందు కొడటానికి, పాపం చేయటానికి లేవుస్తారు. పాపంలో వెక్కసం వచ్చేదాకా, చిరాకు వచ్చేదాకా, విరక్తి వచ్చేదాకా, ఆ రోజుకి లైఫ్ లాంగ్ కాదు, కొట్టి రాత్రికి బాగా లేటుగా పడుకుంటారంట. మళ్ళీ పొద్దున్నే తొందరగా లేచిపోతారంట. వీళ్ళందరికీ శ్రమ. ఎందుకు శ్రమ? వీళ్ళు పొద్దున్న లేచిన కాంచి లోకంలో, లోక భాషలతో, లోకపు కోరికలతో ఉంటారే కానీ సృష్టించిన దేవుణ్ణి పట్టించుకోరు. పోషిస్తున్న దేవుణ్ణి ఆలోచించరు. దేవుని కార్యాలు తలపోసుకోరు. దేవుడి ప్రేమను గుర్తించరు. దేవునికి భయపడరు. దేవుణ్ణి పట్టించుకోరు. కాబట్టి వీళ్ళందరూ చెరపట్టబడిపోతారు. దేవుడు వీళ్ళందరినీ బంధించేస్తారు, లేదా సాతానికి అప్పచెప్పేస్తారు. కొంతకాలం తర్వాత వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో అరుస్తూ, యాతన పడుతూ యుగయుగాలు ఉండిపోతారు. వీళ్ళందరూ ఎవరు? అన్యుల గురించి అయితే దేవుడు రాయించరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు. వీళ్ళు నా ప్రజలే కానీ నాలో ఉండరు, లోకంలో ఉంటారు. వీళ్ళు నా జనమే కానీ నాతో ఉండరు, లోకంతో ఉంటారు. కాబట్టి నేనే వాళ్ళని చెరకి అప్పచెప్పేస్తా. నేనే శత్రువుకి అప్పచెప్పేస్తా. నేనే కొంతకాలం తర్వాత పాతాళంలోనికి తోసేస్తాను. ఎవరు పంపించగలరు పాతాళానికి? దేవుడు తప్ప. పరలోకమైనా పాతాళమైనా దేవుడు ఒక్కరే పంపించగలరు. సాతాను పంపించలేడు, మనిషి పంపించలేరు, దేవుడు ఒక్కరే. నిన్ను బట్టి పరలోకమా,
దీన్ని బట్టి పాతాళమో దేవుడు డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, వీళ్ళంట అసలు దేవుడి గురించి యోచించరంట, దేవుడు పని యోచించరంట, దేవుని హస్తకృత్యములు ఏమి యోచించరంట. ఎవరు ఏం చేస్తున్నారు? దేవుని పిల్లలు పొద్దున్నే లేచి తెల్లవారుజామున లేచి పాపం చేస్తూ రోజంతా పాపంలో ఆనందిస్తూ ఆర్భటిస్తూ అతిశయిస్తూ ఇంకా ఎలా మందు కొట్టాలి, కొత్తగా ఏమొచ్చినాయి, రాత్రి వరకు పాపం చేస్తూనే ఉంటారు, మందు కొడుతూనే కొడుతూ ఇంకా 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 రాత్రికి కొడుకుని పోతాడు. వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నారు? చెరకప్ప చెప్పేస్తా. ఎందుకని? వీళ్ళు నా గురించి ఆలోచించట్లా, వీళ్ళు నన్ను లక్ష్య పెట్టట్లా, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లా, నా నిబంధన పట్టించుకోవట్లా, నా ధర్మశాస్త్రాన్ని పాటించట్లా. కాబట్టి నేను భూమి మీద ఉండగా వీళ్ళకి నరకం చూపించేస్తా, తర్వాత శాశ్వతంగా వీళ్ళని పాతాళానికి అప్పచెప్పేస్తాను. పాతాళం నోరు తెరుచుకొని ఇటువంటి దేవుడికి స్థానం ఇవ్వకుండా దేవుళ్ళో ఉండి కూడా లోకంలో ఉండే వాళ్ళ కోసం పాతాళం ఎదురు చూస్తూ ఉందంట, ఎప్పుడు మింగేద్దాం. అదే కదా, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో అందరూ పడిపోవుదురు. ముందుకెళ్తే బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ 17. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచిరి. తినుటకు తాగుటకు కూర్చొని ఆడుకుంటానే లెగుస్తున్నారంట. ఎవరిల్లు? ఇశ్రాయేలు. ఎవరిల్లు? దేవుని జనాంగం. ఎవరిల్లు? దేవుని పేరు పెట్టబడిన జనాంగం. వీళ్ళ కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒరే ఫరో, దేవుడు ఎంటర్ అయిపోయారు వీళ్ళ కోసం. ఈ జనాంగం కోసం సృష్టికర్త లైవ్ లోకి వచ్చేశారు. నాకెందుకులే, నేను పరలోకంలో ఉంటాను, చేస్తుందానికి అనుభవిస్తారులే అనుకుని వదిలేలా ఎంటర్ అయిపోయారు. ఫరోకి చొక్కలు చూపించారు. మాట అంటం కాదు, బెదిరించడం కాదు, అందరికి విడుదల ఇచ్చారండి. ఇంకా మీరు బాధపడతారు, మీకు వెట్చేకరి లేదు, మీకు ఇంకా ఇబ్బంది లేదు, మిమ్మల్ని అడిగేవాడు లేడు, తిట్టేవాడు లేడు, మిమ్మల్ని కొరడా బెల్ట్ కొట్టేవాడు లేదు, ఫరో లేడు. ఇంకా మీకు మీ కళ్ళ ముందే చంపేస్తానని చెప్పి ఫరో సైన్యాన్ని శవాలుగా దేవుడు తన జనాంగం ముందు చూపించారు. చూసారా లేదా వాళ్ళందరూ? ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు, ఐగుప్తు దేశం బయలుదేరి కానానికి వెళ్తున్నారు. దేవుడు అన్నారు, వాగ్దానం చేశారు మోషే ద్వారా, వీళ్ళందరినీ పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశం తీసుకెళ్తున్నారు. మధ్యలో చంపేశారు. ఫరోని చంపేసిన దేవుడే వీళ్ళని కూడా చంపేశారు. ఫరో శత్రువు, వీళ్ళు బిడ్డలు. వీళ్ళు ఎందుకు చంపేశారు? మార్గ మధ్యలో ఎందుకు నశించిపోయారు? ఎందుకు? సర్పం చేత కొంతమంది చచ్చిపోయారు, సంహార దూత కొంతమంది చచ్చిపోయారు, తెగులు చేత కొంతమంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు వీళ్ళు? వీళ్ళంట దేవుని ప్రజలు, దేవుడి జనాంగం. ఎందుకు లేస్తున్నారు వీళ్ళు? ఆడుకుంటానికి. ఎందుకు కూర్చుంటున్నారు? తినటానికి, తాగటానికి. ఏం చేయాలి వీళ్ళు? తినటం తాగడం తప్పు కాదు. దేవుణ్ణి పక్కన పెట్టి సృష్టికర్తని మరిచి సృష్టికర్తకి మనసులో చోటువ్వకుండా లోకపు కోరికలతో లోకపాశలతో దరిద్రంగా బ్రతికితే దేవుడికి మండిపోద్ది. ఏ దేవుడు తెచ్చారో ఆ దేవుడు చంపేయటం ఏంటండి? ఆయన పరిశుద్ధుడు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానాను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు? పాతాళం వెళ్ళారు. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దునే లేచి దేవుళ్ళలో ఉండడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, భక్తి సంబంధించిన కార్యక్రమాలు ఏం లేవు. ఎంతసేపు తినటం, తాగటం, ఎంజాయ్ చేయటం, మందు కొట్టడం, లేదంటే తప్పుడు పనులు చేయటం. మండిపోయింది ఆయనకి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడిరి. చంపేశారు. దేవుడు పాతాళానికి పంపించేశారు. ఆయనే పంపించేస్తారంతే. నువ్వు లోకంలో ఉంటే, లోకపు ఆశలు నీలో ఉంటే, లోకపు కోరికలు నీలో ఉంటే నువ్వు వెళ్లాల్సింది పాతాళానికే. రెడీగా ఉండు. రేపో మొక్కపోతే యుగ యుగాలు పాతాళానికి చూస్తూ వదిలేసే దేవుడు కాదు. లోకాసు సువార్త 16:24. తండ్రిమైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. గట్టిగా అరుస్తున్నాడు ధనవంతుడు. ఎక్కడున్నాడో? పాతాళంలో. ఎందుకు వెళ్ళిపోయాడు పాతాళానికి? దేవుడు ఎందుకు పంపించారు పాతాళానికి? ఈరోజు ఏ బట్టలు వేసుకుందాం, ఈరోజు ఏం తిందాం, ఈరోజు ఏ పార్టీకి వెళ్దాం, ఈరోజు నా పేరు ప్రఖ్యాతులు ఎవరు చూపించుకుందాం. ఎవరైనా దేవుని బిడ్డ, ధనవంతుడు, పుణ్యుడు కాదు. దేవుడు బిడ్డ. అబ్రహాం తండ్రి అంటున్నాడు. అయ్యగారు తెలుసు అబ్రహాం గురించి, వాక్యం తెలుసు, అన్ని తెలుసు. కానీ
కొద్ది లేచిగాంచి సుఖం. చూడండి, ఒక్క వచనంలో మీ గురించి చూపించినట్టుంటాయి ఇక్కడ. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. సుఖం. ఈరోజు అందరికీ సుఖం కావాలి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారని కొత్త నిబంధన పత్రికల్లో ఉంది. పౌలు హెచ్చరిస్తున్నాడు, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించమాకంటారా, నిద్ర లేగరు. పొద్దున్నే ఆరాధన అంటే దరిద్రంగా పడుకొని కొంతసేపు సుఖం. పాఠాలలో ప్రశాంతంగా పడుకోవచ్చు. దేవుడి కంటే నీకు నిద్ర ఎక్కువైపోయిందా, అది పాపమే. సుఖం. చూడండి, ఎందుకు వెళ్ళిపోయాడు ధనవంతుడు? ఇక్కడ బాగానే పండగ చేసుకున్నాడు, ఇక్కడ బాగానే కోటీశ్వరుడుగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 3-4 ముచ్చడండి, గట్టిగా 100 ఏళ్ళు కూడా ఎవడో బతకడు భూమి మీద. కానీ యుగ యుగాలు, వేల సంవత్సరాల పాతాలను వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఒకసారి నాకు అవకాశం ఉండి మా అన్నయ్యలు, నువ్వు యాతన పడు, నిన్ను డిసైడ్ చేసిందే యాతన పడతానికి, నువ్వు ఏడవడానికే అక్కడ పంపించాను నేను. ఉన్నప్పుడు వాడుకోవాలి, ఉన్నప్పుడు ఎంజాయ్ చేశాడు, ఎగతాళి చేశాడు, ఇష్టం వచ్చిన టైం అంతా దేవుళ్ళో లేడు, దేవుడు పని చేయలా, దేవుడు యందు ఆనందించలా. అయ్యగారు మొత్తం లోకమే. కాబట్టి మీరు చూడండి, మనం యెషయా గ్రంథంలో చూసిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. మనం పాత నిబంధనలో ఇశ్రాయేలును చూస్తే వాళ్ళు చచ్చిపోయి సడన్ గా పాతాళానికి వెళ్ళిపోయారు. ఈ ధనవంతుడిని చూస్తే పాతాళానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ చూస్తే మనకేమర్థమవుతుందంటే, వీళ్ళు లోకాన్ని ప్రేమించారు, లోకపు ఆశలతో, లోకపు కోరికలతో బతికారు. దేవుని పిల్లలై ఉండి కాబట్టి చచ్చారు. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అని ఒకటి ఉంది ఇక్కడ. లౌకికాత్మ, దెయ్యపాత్మ, దురాత్మ, అపవాదిగాడికి సంబంధించింది. ఇదేంటి? లోకపు ఆత్మ. ఇది ఒకసారి ఎంటర్ అయిందంటే మనుషులకి పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా, అర్ధరాత్రి నువ్వు లెగిసినా కూడా లోకపు కోరికలే వస్తాయి, నీకు లోకపు ఆశలే వస్తాయి. ఇది భయంకరమైన డేంజరస్ దురాత్మ. ఇది లౌకికాత్మ ఎవరిలో ఉండకూడదు. దేవుని పిల్లల్లో దేవుని ఆత్మ ఉండాలి, లౌకికాత్మ ఉండకూడదు. చూద్దాం 1 యోహాను 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ప్రేమించద్దు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. లోకంలో ఏది ప్రేమించద్దు. మీరు ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచిన ప్రదేవుని పిల్లలు మీకు తెలిసిందే కానీ పాటించరు. దుష్టుని దగ్గర నుంచి వచ్చిన ఈ కోరికలు దేవుని వద్ద నుంచి రాలేదంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇంకా చూడండి, ఇంకా క్లారిటీ చూపిస్తాను మీకు. 1 యోహాను 5:18 చూడండి మీ కళ్ళతో. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రము చేసుకున్నది కనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధమని లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. లోకమంతా ఎవరి ఎందుంది? దుష్టుని ఎందుంది, సాతాను ఎందుంది. ఆడు ఏం తీసుకొచ్చాడు? లోకపాస్ తీసుకొచ్చాడు, శరీరాశ తీసుకొచ్చాడు, నేత్రాశ తీసుకొచ్చాడు, జీవపడం. వాడు ఈ మూడిట్లో ఏదో ఒక ఆయుధం చేత ప్రపంచాన్ని పడగొట్టేస్తాడు. పడగొట్టాడు, పడగొడుతున్నాడు, ఇక ముందు కూడా కొంతమంది పడగొడతాడు. ఆడికి దొరికావా నువ్వు అయిపోతావు అంతే. ఇంకోటి చూడండి ఒకసారి, యాకోబు 4:4. భయపడాల్సిన వచనం ఇది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయకూడదు వాడు దేవుడికి శత్రువు. దేవుడికి శత్రువు అయిపోవడం ఏంటండి బాబు?
దేవుడితో శత్రుత్వం పెట్టుకుంటారు, సృష్టికర్తతో, విశ్వ నిర్మాతతో ఉఫ్ఫండి పోతాం మనం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బుడగలాంటి బతుకులండి మన. పెద్ద పెద్దోళ్లే నిన్నున్నోళ్ళు ఎవరు లేరు. చూడండి ఒక్కసారి, దేవునితో వైరం పెట్టుకోవద్దు. మీరు దేవుని పిల్లలు, శత్రువులు అయిపోతారు దేవునికి. మీరు అనవసరంగా లోకంలోకి వెళ్ళారా, లోకపు ఆశలు కోరికలు కలిగి జీవించారా, దేవుడితో శత్రువు పెట్టుకున్నట్టు. దేవుడితో శత్రుత్వం ఏంటండి బాబు? పగ తీర్చుకుంటా నా పని. పగ తీర్చుకునే దేవుడు ఆయన. ఎవరికి చెప్పుకుంటానికి ఉండదు, మానసిక క్షోభకు గురి చేసేస్తారు, సాతానికి అప్పచెప్పేస్తారండి. దేవుని పిల్లలు దేవుడితో స్నేహం చేయాలి. ఎవరితో చేస్తున్నారు? లోకంతో అంటే అర్థం ఏంటి? దుష్టునితో. లోక భాషలు ఎవరికుంటాయి? లోకస్తులకు ఉంటాయి. దేవుని పిల్లలకి లోక భాషలకి ఏం సంబంధం? రెండు ఆపోజిట్ కదా. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. దేవుడి పిల్లలకు కూడా పరిశుద్ధమైన ఆలోచనలే ఉంటాయి, పవిత్రమైనవి ఉంటాయి. కానీ లోకంలో ఏం చేయాలి? మందు కొట్టాలి, తప్పుడు పని చేయాలి, సిగరెట్ తాగాలి. ఎందుకు వస్తాయి దేవుని పిల్లలకి? రావు. వచ్చినాయంటే నువ్వు దుష్టుడి సంబంధమే. దుష్టుల్లో ఉన్నావు, లోకంలో ఉన్నా దుష్టులో ఉన్నా ఒకటే అర్థం, అదే కదా. తండ్రి నుంచి పుట్టినవి కాదు శరీరాశ, నేత్రాశ, జీవపడమో, ఇవి దుష్టుల్లోంచి వచ్చేసినాయి. ఇవన్నీ వాడు ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మీలోకి ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి మీరు గనక ఆలోచన ఒప్పుకుంటే మొత్తం తీసుకొచ్చి లోపల పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు బయటే ఉంటాడు, లోపలికి రాడండి. రావడానికి అంత సీన్ ఉండదు ఆడికి. ఎప్పుడు వస్తాడు తెలుసా? నువ్వు గనక వాడు పెట్టిన ఆలోచనకి అంగీకరిస్తే, ఏకీభవిస్తే, ఆ ఆలోచన నీకు నచ్చితే ఎంటర్ అయిపోతాడు. యోధేశ్వరియోతులు డైరెక్ట్గా రాలేదండి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా ఆడు ఎంటర్ అవ్వాలా, రాలేడాడు. ప్రత్యేకమైన కృపను యోధేశ్వరియోతు ఆలోచన పెట్టాడు. ఆలోచన యోధేశ్వరియోతికి బాధ కలిగించలా, ఇబ్బంది అనిపించలా, తప్పనిపించలా, హ్యాపీగా ఏకీవించాడు. దాన్ని వాడుకొని ఆ ఆలోచన ఇంకా పెద్ద చేసి ఎంటర్ అయిపోయాడు. చెయ్యకూడని పని చేయించేశాడు యోధేశ్వరియోతో. వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళిపోయాడు కాబట్టే ఆడున్నంతసేపు తప్పనిపించలా. అప్పుడు ఎందుకు తప్పనిపించలే? యోధేశ్వరియోతికి యేసు ప్రభు వారు నమ్మేసినప్పుడు, వెండి నాణాలు తీసుకున్నప్పుడు ఎందుకు తప్పనిపించలా? ఆడున్నాడు కాబట్టి, ఆడికి కఠినాత్ముడు కాబట్టి, ఆడికి కసాయుడు కాబట్టి, ఆడికి మనసు ఉండదు కాబట్టి. మనిషికి ఎంత తోడుకైనా కురుగురికైనా చివరిలో మనసు పని చేస్తుంది, మనస్సాక్షి అనేది ఉంటుంది, ఆడికి ఉండదు. అది యోధాలో ఆడున్నంత వరకు మనస్సాక్షి పనిచేయలేదు. ఆడు వెళ్ళిపోయిన మనస్సాక్షి పనిచేసి నేనేంటి, నా ప్రభువు నమ్మేశానేంటి, ఆయన ఏం చేశారు, నాకేమి అన్యాయం చేయలేదే, మోసం చేయలేదే, ఆయన నన్ను ఎప్పుడు ఒక మాట కూడా అనలేదే, నా బలహీనత తెలుసు కూడా నన్ను భరించారు కదా, చేసే నాకు వద్దు, వెళ్ళేసి నా దేవుడు నాకు ఇచ్చే. ఇంకేం దేవుడు రా అప్పచెప్పేశాం మేము. నీవు గనక అపవాదికి అవకాశం ఇస్తే నీతో చెయ్యకూడని పనులు చేపిస్తాడు. ఆ తర్వాత ఆడు వెళ్ళిపోతాడు. నువ్వు సహకరించినందుకు మీరు ఊరుకుంటారా? మీ పిల్లలు శత్రువుల జోలికి వెళ్తే, శత్రువులతో ఏకీపిస్తే ఊరుకుంటారా? పెచ్చగొడు కొడతారు. ఆడికి ఎందుకు మాట్లాడావు నువ్వు? ఆడు వద్దన్నని చెప్పావా? ఆడు మన వంశాన్ని పాడు చేసే డబ్బులు ఇవ్వలేదని చెప్పావా? ఆడితో నీకేంటి రా, పెచ్చగొట్టురు కొడతాం. సాతాను దేవుని శత్రువు, పరలోకంలో ఉండగానే శత్రువు అయిపోయాడు. ఆడొక్కడే కాదు, ఆడితో పాటు దేవదూతలు పడిపోవడానికి కారణం ఆడే. చెరిపి పారేశాడు మనసును, అంతే పాడు చేసి పారేశాడు. అంతే. ఎంత ఏడ్చుంటారు దేవుడు. నేను సృష్టించిన దేవదూతలు నన్ను కాదనుకొని నన్ను దూషిస్తూ కింద వెళ్ళిపోయినాయి అని ఎంత ఏడ్చుంటారు సృష్టించిన దేవుడు. ఆయన ఆడు చెరిపేస్తాడండి. ఆడితో పెట్టుకోమాకండి. ఆడు మంచోడు కాదు, ఆడు వరస్ట్ గాడు, వరస్ట్ ఫెలోగాడు. ప్రకటనలో ఉంటుంది ఆడు గురించి. అపవాదిగాడు లోకమంతటిని మోసం చేయొచ్చు, లోకం అంతటిని మోసం చేస్తాడు. నీకు చూపిస్తాను. వాడే ఆయుధం ఒక్కటే, లోకం. నీలో లోకాన్ని తీసుకొస్తాడు, లోక పాశను పెడతాడు, లోక కోరికలు పెడతాడు. ఏంటి బతుకు, ఎంజాయ్ చేయి, నీ వయసు అయిపోతుంది, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, అందరూ ఎలా ఉన్నారు చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, ఉద్యోగులు వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, చుట్టాలు వీళ్ళు చూడు. నీ మనస్సును పాడు చేస్తాడు జాగ్రత్తగా, నీ మనస్సును చూన్ చేస్తాడు జాగ్రత్తగా. చూపిస్తాను చూడండి. ఆదికాండం నుంచి ఆడు ఎవరెవరిని ఎలా చెడగొట్టాడో, లోకాన్ని ఎంటర్ చేసి ఎలాగ నాశనం చేసి దేవుడు దూరం చేసి ఎంజాయ్ చేశాడో చూపిస్తా చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 4 నుంచి. అప్పుడు సర్పము, మీరు చావని చావను, ఏలయనగా మీరు వాటిని తినుదినమును, మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవత వల్ల ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు. ఎంత ఆశ్చర్యం అంటే, రోజు చూస్తున్నా అవ్వ ఆ పండుని, ఎప్పుడు పట్టించుకోవాలి.
అసలు అటువైపు చూడలా. నాకెందుకు, నా తండ్రి వద్దన్నాడు, నేను చూడను అని చక్కగా ఉందండి, మంచిగా ఉందండి. ఓ రోజు వచ్చాడు, చెరిపేవాడు వచ్చాడు, నాశనపుత్రుడు ఆడి పేరు, నాశనం చేయడానికే వస్తాడు. వచ్చాడు, పండు ఎందుకు తింటలేదు, నువ్వు చచ్చిపోతావు తింటే అని చెప్పారు దేవుడు. చావ నువ్వు, చూడు ఒకసారి చూడు, ఒక్కసారి చూడు అది చూడు, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందో, అది తింటే తెలుసా నువ్వు ఎలా అయిపోతావు తెలుసా, అలా చూపించాడు. అప్పుడు దాకా చూడలే అవ్వ, అప్పుడు వరకు ఆ పండు చూడలేదు. చక్కగా ఉన్నారు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు సృష్టికర్తతో ఒక బంధం కలిగి సంతోషంగా, ఒక కష్టం తెలియదు అప్పుడు వరకు, వాళ్ళకి శ్రమ తెలియదు, భయం అంటే తెలియదు, ఏమీ తెలియదండి. వాడు ఎంటర్ అయ్యాడు. ఆ మాట చూడండి, స్త్రీకి ఎలా కనపడుతుందంట ఆ పండు, కన్నులకు అందమైనదు, వివేకమునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిగా. ఎంటర్ అయిపోయినాయి మూడు, ఒకేసారి ఎంటర్ చేశాడు అమలోకి. శరీరాశ, నేత్రాశ, చూడడం. ఫస్ట్ శరీరాశ, ఆహారానికి అన్ని పండ్లు ఉండగా తోటలో ఆ పండు తింటేనే బలం వచ్చేస్తుందా, అలా చేసాడు. కన్నులకు ఎలా ఉందంట, అందంగా ఉందంట. ఏది దేవుడు వద్దన్న పండు కన్నులకు అందంగా ఉందంట. మూడోది వివేకం, ఇది నేను తింటే మంచి వివేకం, నాకు జ్ఞానం వచ్చేస్తుంది, బ్రెయిన్ పెరిగిపోద్ది. సాతాను నిన్ను పడగొట్టేస్తాడు, నాశనం చేసేస్తాడు. ఇదిగో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, పార్టీలకి వెళ్ళు, క్లబ్బులకి వెళ్ళు, మళ్ళీ రాదు నీకు, ఈ వయసు మంచిది. తప్పేమనిపించదు నీకు, పార్టీలకి తప్పేంటి, దేవుళ్ళో ఉండి పార్టీలు వెళ్ళకూడదా, దేవుళ్ళో ఉండి ఫ్రెండ్స్తో ఉండకూడదా, ఎంతసేపు దేవుడేనా, ఫ్రెండ్స్తో ఉండకూడదా, నాశనం అయిపోతావు. ఫ్రెండ్స్ ఏంటి, దేవుడితో స్నేహం చేయకుండా ఫ్రెండ్స్ ఎందుకు మనకి, ఫ్రెండ్స్ ఎందుకు, స్నేహం అంటే ఆయనతో చేసుకుంటే ఆయనలాగా మారుతాం. స్నేహం ఏంటి, స్నేహం దేవుడి పిల్లలకి స్నేహం ఎందుకు, దేవుడి పిల్లలకి పార్టీలేంటి దరిద్రంగా. చూడండి, ఇక్కడ అవ్వని చెడగొట్టేశాడు, అవ్వని పాడు చేసేసాడు. ఆడు ఎంటర్ అవ్వకముందు అలాగా మంచి మనసు ఉంది, తర్వాత తప్పేంటి, ఏముంది ఇట్లా పండుదంటే తప్ప, మహిమను పోగొట్టుకుంది, దేవుడితో సంబంధం పోగొట్టుకుంది, రక్షణ వస్త్రం పోగొట్టుకుంది, అన్ని పోగొట్టుకుందండి. లోకం ఆశలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో నీ జీవితంలో ఆత్మీయత ఉండదు. ఇంకా లోకం ఉన్నంత వరకు నువ్వు దేవుళ్ళు ఎదగలేవు, లోకం ఉన్నంత వరకు నువ్వు దేవుళ్ళో ఫలించలేవు. ఎన్ని సంవత్సరాలైనా ఉండు, నువ్వు ఉపవాసాలు ఉండు కానీ ఏ ఉపయోగం ఉండదు. లోకం అనేది నీలో ఉండకూడదు, లోకానికి సంబంధించిన ఏది నీలో ఉండకూడదండి. నువ్వు ఇప్పుడు కూడా లైట్గా తీసుకుంటావు, ఇప్పుడు కూడా భయంతో వినవు, ఎందుకు తెలుసా, ఆల్రెడీ నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి, నీ మనసంతా లోకంతో నిండిపోయింది కాబట్టి, పేరుకే దేవుళ్ళో తప్పదు కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, రేపు ఏదైనా గబుక్కుని జరగకూడదు జరిగితే దేవుడు ఉంటారు కదా అని వాడుకుంటున్నావు తప్ప మనసులో దేవుడికి చోటు లేదు. ప్రాణం పెట్టిన దేవుడికి నీకు నీ హృదయంలో లేదు. ఇంకా నీకు లోకం, ఇంకా బట్టలు పిచ్చి, బంగారం పిచ్చి, బయటికి వెళ్ళాలి, తిరగాలి. నువ్వేం చేస్తున్నావు, నేను రక్తం ఇచ్చి కొనుక్కుంది ఎందుకండి బాబు, నాకు అర్థం కావట్లేదు. లోకం ఉన్నంత వరకు దేవుడిని నువ్వు తాకలేవు, ముట్టుకోలేవు. ఎందుకు తెలుసా, లోకం అంతా దుష్టుని ఎన్నుంది. దుష్టుడు ముట్టుకోగలడా, దుష్టుడు దేవుడి దగ్గర అవుతాడా, అసాధ్యం. అది చూద్దాం, ఆదికాండం 37:20. యాకోబు వంశావళి. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చిచూచుండువాడు. చూడండి, యాకోబు పిల్లలు ఎంతమంది, 13 మంది, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. యోసేపును ఒకవైపు పెట్టండి, 11 మంది మగపిల్లలు, ఆడపిల్లలు ఒకవైపు పెట్టండి. జాగ్రత్తగా, ఒకే తండ్రి పిల్లలు. యోసేపు ఒక్కడే లోకం అంటించుకోకుండా బ్రతికాడు. చిన్నప్పుడే 17 ఏళ్ల యవ్వన వయసులో లోకం జోలికి వెళ్లకుండా ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, అన్నయ్య చూసారా అలా తప్పు పని చేస్తున్నాడు. ఈ 3 అన్నయ్య తెలుసా, బూతులు మాట్లాడుతున్నాడు డాడీ. ఈ 4 అన్నయ్య చూసారా, ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి మొన్న నాకు ఇచ్చాడు డాడీ చాక్లెట్. యోసేపు ఒక్కడే లోకపు ఆశలు కానీ, లోకపు కోరికలు కానీ, ప్రత్యేకంగా లోకానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా జీవించాడు. మిగతా వాళ్ళందరూ లోకంలోకి వెళ్ళిపోయారు. లోకపు ఆశలతో, లోకపు కోరికలతో. ఏం జరిగింది, ఎవడు బాగున్నాడు, యోసేపు జీవితం చూడండి. అలా అన్నదమ్మ వాళ్ళు ఎంత దరిద్రమైన బతుకుపోతారు కదా సార్. దేవుడు ఆశీర్వదించినా కూడా ఆనందించట్ల, భయపడిపోతున్నారు. ఏ రోజు యోసేపు చంపేస్తాడో, ఏ రోజు ఏమైపోద్దో అని భయంతో. మీరు ఆదికాండం చదువుకోండి. ఎందుకని, యవ్వన వయసులో లోకం ఎంటర్ అయిపోయింది వాళ్ళకి. ఆ లోకం
నాశనం చేసి చెర పెట్టేసి, అదేదో మనం చదివే యెషయా గ్రంథంలో, వారు చెర పట్టబడతారు, చెరలో ఉంటారు. వాళ్ళకి ఆస్తులు ఇచ్చాడు యోసేపు, అంతస్తు ఇచ్చాడు, వాళ్ళకి అన్ని ఇచ్చాడండి, అని చెరలోనే ఉన్నారు వాళ్ళు. అన్నయ్య భయం వేస్తుందని, ఎందుకురా నాన్న చచ్చిపోయాడు యాకోబు, ఇప్పుడు యోసేపు పాతయాన్ని గుర్తు చేసుకొని మనల్ని చంపేస్తాడేమో, మన పిల్లలు ఉన్నారు కదరా, భయంతోనే బతికారు జీవితాంతం. నువ్వు లోకంలో ఉంటే ధైర్యం ఉండదు, లోకంలో ఉంటే ఏదో రోజు ఏం పట్టుకుంటుందో, ఎవడు పట్టుకుంటాడో, నా పాపం బయట తెలిసిపోద్దేమో అని భయంతోనే బతుకుతావు. నువ్వు భయంతోనే బతుకుతావు, సంతోషం ఉండదు. దుష్టుని అందుంది లోకం, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. నీకేం సంబంధం, నీకేం అవసరం? ఒకప్పుడు ఉన్నాయంటే ఓకే, ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు, నేను లోకంలో ఉన్నావు. మనల్ని దేవుడు లోకం నుంచే పిలిచారు. ఎందుకు పిలిచారు? దుష్టుణ్ణి వదిలి దేవుణ్ణి వెంబడించమని. దుష్టుడి దగ్గర నుంచి దేవుడు ఎందుకు పిలుచుకొచ్చారు మనల్ని? మళ్ళీ దుష్టుల్లో ఉండమని కాదు, దుష్టుల్లో ఉండి సంఘంలో నాటకాలు ఆడమని కాదు. నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా జీవించాలి. చూడండి, ఆదికాండం 34:1. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవలెను. అయిపోయింది, సర్వనాశనం. ఏమండి, ఏం తప్పు చేసిందండి? దొంగతనం, మర్డర్. జస్ట్ లోకాన్ని చూద్దాం, లోకం ఎంత బాగుంటుందో, ఈ దేశంలో ఎలా ఉంటుంది అసలు. ఈవిడికి ఎందుకండి, ఈవిడికి ఏం పని? జస్ట్ ఆశ నేను చంపేస్తుంది. లోకపు ఆశ నువ్వు చాలా చిన్నగా తీసుకుంటున్నావు. మీరు నచ్చిన మీరందరూ చాలా చిన్నగా. దైవజనుడు అలాగే చెప్తాడు, నేను ఇలాగే చెప్తాను. నెగిటివ్ సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. దీనా లోకాన్ని చూద్దామని వెళ్ళింది. ఆడది సరదాగా రోడ్ల మీద తిరగకూడదు, వెళ్ళింది, చూశాడు ఒకడు, అయిపోయింది, నాశనం చేసాడు. అక్కడితో ఆగిపోతే బాగుండేది, అక్కడితో ఆగిపోలా. వచ్చింది, అన్నలకు చెప్పింది, వాళ్ళ అన్నలు వెళ్ళి చంపేశారు, హంతకులు అయిపోయారు. యాకోబు తలకాయ బాదుకొని బట్టలు చింపుకొని జుట్టు చింపురే, రే ఏంట్రా ఇదంతా? మనం భక్తులుండ్రా, దేవుని పిల్లలుండ్రా, మనం ఈ కొట్టుకోవడం ఏంటి, చంపేయడం ఏంటి, ఈ రక్తపాతం ఏంట్రా? ఒక్క చోట ఆగదు. నీ ఇంట్లో ఒక్కళ్ళ లోకంలో ఉంటే చాలు, రోడ్డు మీద పడిపోతారు. ఒక్కతేనండి లోకంలోకి వెళ్ళింది. దీనా ఒక్కదాని వల్ల అన్నల హంతకులు అయిపోయారండి. ఊరంతా రక్తపాతం అండి. ఈవిడ గారు వెళ్ళకపోతే ఆ అనర్థం జరిగేదా, ఆ నష్టం జరిగేదా? అందుకని అరిచి చెప్తున్నాను, నీ ఇంట్లో ఒక్కళ్ళ చాలు నాశనం చేయడానికి. నీ ఇంట్లో ఒక్కళ్ళ లోకపాసులతో ఉంటే చాలు, ఆ ఒక్కళ్ళ ద్వారా మొత్తాన్ని లాగేస్తాడండి బాబు సాతాను గాడు. ఒకడితో ఎప్పుడు ఆపడండి, ఒకడిని నాశనం చేసి ఆడు సంతోషించే టైప్ కాదాడు. నువ్వు ప్రత్యేకంగా బతకాలి. నువ్వు దేవుడు బిడ్డవి, ఆడపిల్ల ఆడపిల్లలాగానే ఉండాలి, మగవాళ్ళు మగవాళ్ళలానే ఉండాలి. దేవుడి పిల్లలు దేవుడి పిల్లలాగా ప్రత్యేకంగా జీవించాలి, లోకస్తుల్లాగా. ఈ రోజులు ఇది కామనం. దుష్టుడు ఊరుకోడు. ఆడు యోదయస్కరి యువతనే ఊరుకోలేదండి. నిన్నెందుకు ఊరుకుంటాడు? నువ్వు ప్రణాళికలో ఉన్నావు. మీరందరూ ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రణాళికలో ఉన్న వాళ్ళు మీరందరూ. దేవుడు ఎన్నుకున్నారు మిమ్మల్ని, అందుకే మీ టార్గెట్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఆడు పడగొట్టేశాడు. ఆలోచించండి, లోకం మీలో ఉంటే దేవుడు మీతో ఉండరు, దేవుడు మీ పక్షాన ఉండరు, దేవుడు ప్రేమను అనుభవించలేవు. 2 రాజులు 5:26 చూద్దాం. అంతటి ఎలీషా వారితో, ఆ మనుషులు తన రథపతికి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును ఎక్కడున్నాడు? ఏం చేశాడండి? ఎవరి దగ్గర ఉన్నాడు? పెద్ద ప్రవక్త దగ్గర ఉన్నాడు, పక్కన పరిచారకుడుగా ఉన్నాడు. కానీ నేత్రాశ. దానికి ముందు సీన్ చూశాడు. నయమాను స్వస్థ పొందుకున్న తర్వాత గబగబా వెండి బంగారం దుస్తులు తీసుకొచ్చి, అయ్యగారు మీరు తీసుకోకపోతే మర్యాదగా ఉండదు, ఎలీషా అయ్యగారు అంటే నాకు ఇలాంటి అక్కలేదు, దేవుని సేవకున్నా అని అనగానే ఇంత మంచి ఆఫర్ పోగొట్టుకున్నాడేంటి? వెండి బంగారం దుస్తులు. ఎంతకాలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇన్ని రావు కదా. ఏ పని చేసింది? నేత్రాశ. ఎవరికి? పరిచారకుడికి. ఎవరు పరిచయం చేస్తున్నాడు? దేవుడు పరిచయం చేస్తున్నాడు. దేవుని సేవకుడి కుడిపుదంగా ఉన్నాడు. నేత్రాశ వల్ల ఏం సంపాదించుకున్నాడు? వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, దైవం తెలిసిపోయింది, అయిపోయింది, పుష్టి వచ్చేసింది. వంశం మొత్తానికి ఒక్కడి నేత్రాశ, వంశం మొత్తానికి రావడం ఏంటంటే బాబు, నా బాధ అదేనండి బాబు. నీ పాపం నీ ఒక్కడితో ఆగిపోదు, నీ లోకపు ఆశలు నీ ఒక్కడితోనే ఉండవండి బాబు. ఆ నష్టం అందరూ అనుభవిస్తారు. అవ్వ తినేసి ఆదాం తీసుకెళ్ళిపోయింది. సాతానుగాడు లక్షణం తెలుసా? ఆడు చెడిపోయి ఆడు పడిపోవచ్చు కదా, ఆడికి నచ్చలేదు దేవుడు,
దేవదూతలు ఎందుకు చెడగొట్టాడు? అది లక్షణం, అది ఆడి స్వభావమే దరిద్రమైన స్వభావం అండి. ఆడు మిమ్మల్ని కూడా అలాగే మిమ్మల్ని పాడు చేసి మీ ద్వారా అనేక మంది పాడు చేసేస్తారు. దుఃఖం అండి, దేవునికి బాగా గుండు బయలుపోద్ది. గేహజీ ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు? దేవుడు ఇస్తారండి, మంచిగా పరిచయం చేస్తే డబ్బు ఇస్తారు, బంగారం ఇస్తారు, అన్ని ఇస్తారు. ఈ లోపల నేత్రాసి పనిచేసేసి దుష్టుడు అరే చూడు 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 బయట నుంచి ప్రేరేపించి ఉంటాడు గేహజీని. గ్యారంటీగా అబ్బనే ప్రేరేపించినప్పుడు చాలా కాలం తర్వాత గేహజీని ప్రేరేపించరా, నిన్ను ప్రేరేపించడా? ప్రేరేపిస్తాడు. నువ్వు అది గమనించాలి, గుర్తించాలి. అమ్మో బాబు ఇదేంట్రా బాబు నన్ను దీన్ని సాగుపడుతున్నాడు, ఏసే రక్తంలో విరగొట్టుకొని నువ్వు మానేయాలి. చక్కగా ఆలోచనలు తీసుకుంటావు, రోడ్ల మీదకి వెళ్తావు, పార్టీలకి వెళ్తావు, ఫ్రెండ్స్తో మాట్లాడతావు. ఒక్క గేహజీ పరిచారకుడే, కానీ ఏముండకూడదు అది ఉంది. దాన్ని దేవుడు అంగీకరించారా? ఫోన్లే అన్నారా? దైవజనుడు సరే వీడు పరిచారకుడు కదా, సేవకుడు అవ్వలేదు కదా, సర్లే మాత్రం ఆశలు కోరికలు ఉండవా అని ఊరుకున్నారా? వచ్చేసింది కుష్టు, మొత్తం వంశం అంతా కుష్టు వచ్చేసింది. అనవసరంగా పోగొట్టుకున్నాడండి. నీలో లోకం ఉంటే దేవుని వాగ్దానం నెరవేరవు. మళ్ళీ చెప్తున్నా, నా మొగుడు మారుతా అన్నాడు కదన్నయ్య, నా పిల్లలు మారుతారు అన్నారు కదన్నయ్య, నాకు అప్పులు తీరిపోతాయి అన్నారు కదన్నయ్య, నాకు పిల్లలు పుట్టరు. మీకు మీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడవు. అరే దేవుడు వాగ్దానం చేయలేదు ఇశ్రాయేలుకి, కానాను తీసుకెళ్తానని చెప్పలా, పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్తానని చెప్పలేదా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు కాపాడుకోవాలి. వాళ్ళంతా దేవుని ప్రజలయ్యుండి దేవుడి గురించి ఆలోచించడం కానీ దేవుడి వాళ్ళు అందుట్లోనే తాగడం అంట, అందుట్లోనే తప్పు పనులు చేస్తారంటండి ఇశ్రాయేలు. వాళ్ళు ఎవరో దేవుడి జనాలు, దేవుడి జనాలు. ఎక్కడ ఉంటున్నావు? మందిరంలో. ఎవరితో పడుతున్నావు? పరిశుద్ధ దేవుడితో. ఎవరిని ఆరాధిస్తున్నావు? పరిశుద్ధ దేవుడిని. ఏం చదువుతున్నావు? పరిశుద్ధ గ్రంథం. అని ఇదిదే రెండు బలి మెయింటైన్ చేస్తారు కదా మనం, అది మెయింటైన్ చేస్తాం. ఇది లోకంలో బతకాలి కాబట్టి అన్నయ్య మనం ఇవన్నీ కామన్. మీరు ఉద్యోగం చేయట్లేదు కదా, మీకు తెలియదు. మరి మనం ఏం చేయకుండా వచ్చాం కదా. నువ్వు అనుకుంటే ఉండగలం, నువ్వు అనుకుంటే చేయగలం. మూలవాక్యంలోకి వెళ్తే వారు యెహోవా పని యోచించరు, లక్ష్య పెట్టరు. వీళ్ళందరికి పిచ్చి పట్టింది ఇశ్రాయేలుకి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇశ్రాయేల్ కదా. వీళ్ళు ఫరో అని తిప్పలు పెడతాం చూసారా? వాళ్ళు కళ్ళ ముందేనా? ఫరో ఐగుప్తు దేశపు పశువులకి తెగులొచ్చి వీళ్ళకి పశువులకి చూశారు, మాట్లాడుకున్నారు, అద్భుతాలు చూశారు, తెగుళ్ళు చూశారు. అయినా మళ్ళీ తప్పులు చేస్తున్నారండి వీళ్ళు. ఇంకెలా ఉంటుందండి దేవుడికి? ఇంకెళ్ళ బతకడం వేస్ట్. వీళ్ళు చంపేయటం బెటరు. వీళ్ళు అన్ని చూశారు, నా కార్యాలు చూశారు, నా కోపాన్ని చూశారు, ఫరోని ఎర్ర సముద్రం అలా 2 పాయలుగా కలిసిపోయి చంపేయడం చూశారు. అన్ని చూసి ఈ రోజు కూడా మీ ముందే చచ్చిపోతున్నారు కొంతమంది. లోకంలోకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అయినా పట్టించుకోరు మీరు. ఎందుకని? దుష్టుడు ఉన్నాడు మీలో. లోకం అనే దుష్టుడు మీలో ఉన్నాడు కాబట్టి భయపడరు మీరు. ఆడు భయపడ్డు. ఇగో తెలుసా, ఆ దేవుడు ప్రజల జోలికి వస్తే దేవుడు పిచ్చ కొట్టుకొడతాను తెలుసు, అయినా వస్తాడు. తన్నులు తినటానికైనా దుష్టుడు మనసు ఏంటో తెలుసా? తన్నులకైనా ఇష్టపడతారు కానీ పాపం అంటారు. శిక్ష రాని అని ఇప్పుడు ఏంటి? శిక్ష వస్తుంది, వచ్చిన దాని వెళ్తాం. మీలో చాలా మందికి ఆ మనసు లేదని చెప్పండి. శిక్ష వచ్చినప్పుడు చూసుకుందాం, శిక్ష వచ్చినప్పుడు భరిద్దాం. ఇప్పుడు ఎవడో వదులుకుంటాడు ఎంజాయ్మెంట్? పౌలు అంటాడు, నమ్మకమైన వానిగా దేవుడు నన్ను ఇచ్చారు. మనల్ని నమ్మారు, ఆయన అందరినీ నమ్మారు. నమ్మి తెచ్చుకొని లోకస్తులే, ఆ లోకంలో మీరు రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నారు, మిమ్మల్ని అందరినీ ప్రత్యేకపరుస్తున్నా. చూడండి ఒకసారి 2 కొరింథీ 6:17 చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వేడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్యలోంచి? లోకస్తుల్లోంచి ప్రత్యేకంగా బయటకు వచ్చేయండి, సపరేట్ అయిపోండి. మీరు లోకంలోంచే పిలిచాను మిమ్మల్ని, మీరు లోకస్తులే. ఒకప్పుడు పాపాలతో శాపాలతో ఉన్నోళ్లే, ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నా, మీలో సంచరిస్తా. నేను పరిశుద్ధ దేవుడు, నీతి గల దేవుణ్ణి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడిలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. ఎంత ఆఫర్ అంటే
మనం పాపాత్మలమే. మనం ఒకప్పుడు అన్ని చేసి వచ్చాం, తాగుడు, తప్పుడు పనులు, నీచమైన పనులన్నీ. మనకు అంటున్నారు అయిపోయింది, అన్ని వదిలేసి నేను మీలో నివసిస్తున్నాను, ప్రత్యేకం జీవించండి, మిమ్మల్ని గొప్పలు చేస్తా, ప్రపంచాన్ని చూపిస్తా, ఆశీర్వదిస్తా, పరలోకం తీసుకెళ్ళిపోతా. మనం తెలుసా, ఇంకా నాకు లోకం కావాలి, ఇంకా పాపం కావాలి. పొద్దున్నే మొదలెడతారు, వేకువనే లేచి ఇవాళ ఏ పాపం చేద్దాం, ఇవాళ ఏ సినిమా చూద్దాం, ఇవాళ ఏ సీరియల్ చూద్దాం. నిన్న సగమే చూశారు, రాత్రి మంచి ప్రోగ్రామ్ ఒకటి చూశారు, మంచి వీడియో ఒకటి చూశారు, ఇవాళ అది కంటిన్యూ చేయాలి. పొద్దున్నే మొదలవుద్దండి మీకు ఆలోచన, పాపం ఆలోచన. అందరికీ ఒకటి ఉండవండి, ఒకడికి డబ్బు ఇచ్చి, ఒకడికి బంగారం, ఒకడికి తిరగాలి, ఒకడికి ఎంజాయ్ చేయాలి. పొద్దున్నే మొదలవుద్దండి మీకు. పొద్దున్నే ఫోన్ ఎలా చూస్తారండి? దేవుని పిల్లలు పొద్దున్నే ఫోన్ ఎలా చూస్తారు? లోకస్తుల్లాగా రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్తోనే పడుకుంటారు. ఇంకేంటి ఈ ప్రోగ్రామ్ బాగుంది, హీరో ఏంటి, మనం కూడా హీరోలు అవ్వాలి. ఇలాగా మనం ఎందుకు ఉండట్లేదు? రాత్రి పడుకునే దాకా నీకు పాపపు ఆలోచనలే కాదని బైబిల్ పట్టుకుని చెప్పండి. ఎందుకు ఎదలేకపోతున్నా దేవుళ్ళు? ఎందుకు ఫలించలేకపోతున్నారు? ఇంత పెద్ద మినిస్ట్రీలో ఉండి, నాయకత్వంలో ఉండి కొత్తగా ఎందుకు చేయట్లేదు దేవుడి కోసం? లోకపు ఆశలు, లోకపు కోరికలు, అవకాశం లేక తీర్చుకోవట్లేదు కోరికలు అంతే. పొట్లుంటాయి లోపల. వాళ్ళందరూ బంగారం పెట్టేసుకుంటున్నారు. బంగారం ఏంటి? నీకు దేవుడు బంగారం రోడ్ల మీద నడిపిస్తాను, నిన్నే ఒక బంగారంగా చేస్తానంటే నీకు బంగారం ఎందుకండి? అది లోకపు ఆశ కాదా? చుట్టాలను చూస్తే పడిపోతావు, ఫ్రెండ్స్ని చూస్తే పడిపోతావు. అన్నయ్య నా ఫ్రెండ్స్ని చూస్తే అందరూ బాగున్నారు, నేనేంటన్నయ్య? నీకు ఇచ్చిన రక్షణ విలువ నీకు తెలియట్లేదు. నిన్ను రక్షించుకున్న రక్తం ఇచ్చి కోట్ల మందికి లేని రక్షణ ఇచ్చారు నీకు. ఆ రక్షణ నీకు చీప్గా ఉంది, పెంట నీకు గొప్పగా ఉంది. లోకం పెద్దగా ఉంది నీకు, పాపం పెద్దగా ఉంది. కారులో తిరగాలి, వాళ్ళు తిరిగేస్తున్నారు, కారులో వీళ్ళు తిరిగేస్తున్నారు. దుష్టుడు ఆశ పెడతాడు మీకు, డబ్బు వచ్చేస్తే రాత్రి గొప్పోళ్ళు అయిపోతారు, లాటరీ టికెట్ తగిలిద్ది. దేవుడు అన్యాయంగా ఎప్పుడు ఎవరిని ఎదగమని చెప్పరు. డబ్బు వస్తుంటే దుష్టుడే, గొప్పోడు అయిపోతావు రాత్రి దుష్టుడే. జీవపు డమ్ము ఉన్నంత వరకు దేవుళ్ళు ఎదగలేవు, శత్రువుగానే ఉంటారు దేవుడు. ఎప్పుడైతే సపరేట్ అవుతారో, ఎప్పుడైతే దేవుడి కోసం ప్రత్యేకించబడతారో, ఇంకా నాకు వద్దు లోకం, నా దేవుడు ఆ లోకంలోకి వెళ్ళడం వల్ల సిలువేయబడ్డారు ఆయన. నా తండ్రి సిలువేయబడడానికి కారణం శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మనే. ఆ మూడు నాకు వద్దు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాను, దేవుళ్ళో ఎదుగుతా, దేవుళ్ళో ఫలిస్తా. ఆయనను గొప్పోడుగా చేస్తారు, ఆయనను గొప్పదానిగా చేస్తారు. నీకు నువ్వుగా అడ్డగోలుగా పైకి వచ్చేయాలి, అడ్డగోలుగా సంపాదించాలి. ఇవన్నీ పనిచెయ్యో. మళ్ళీ చెప్తున్నా, దైవజనుడిగా దేవుని ఆత్మ కలిగి చెప్తున్నాను, లోకంలోకి వెళ్తే ఫెయిల్యూరే వస్తుంది. దేవుడు నిన్ను చెరకు అప్పచెప్పేస్తారు, అపవాదికి అప్పచెప్తారు, అపజయానికి అప్పచెప్పేస్తారు. చదువులో సక్సెస్ ఉండదు, ఉద్యోగంలో సక్సెస్ ఉండదు, బిజినెస్ లో సక్సెస్ ఉండదు, కుటుంబంలో ఉండదు, పరిచర్యలో కూడా ఉండదు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 10:22. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఒకటి చదువుగా యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి మీదలకి ఉన్నది. ఒక వ్యక్తి వచ్చాడు, మంచి అధికారి, మంచి ఆస్తిపరుడు అండి, చాలా గొప్పోడండి, ఈ రేంజ్ లో ఉన్నాడు. గబగబా వచ్చాడు, మోకాలేసి నడి రోడ్డు మీద మోకాలేసాడు యేసుప్రభు వారికి. మామూలు అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంట్రా మామూలు అంటే కాదు, కోటీశ్వరుడు. తెలిసిపోతుంది, అయ్యా నిత్య జీవానికి కావాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారు? ఈ పని ఇవన్నీ నేను చిన్నప్పుడు చేశాను కదా, ఈ ఆజ్ఞలను పాటించాను కదా, సూపర్, అన్ని బాగున్నాయి, ఒక్కటి కొద్దుగా ఉంది, ఒక్కటి కొద్దుగా ఉంది, అదొకటి సరి చేసుకుంటా, నువ్వు గొప్పడు అయిపోతావు. ఏం చేశాడు? అప్పుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాని అర్థం ఏంటి తెలుసా? దేవా నువ్వు వద్దు, నాకు లోకమే కావాలి, నువ్వు వద్దు, ఆస్తే కావాలి, నువ్వెందుకు? నాకు డబ్బు ఉంటే ఎంజాయ్మెంట్ వస్తుంది, డబ్బు ఉంటే నాకు బట్టలు బంగారాలు వస్తాయి, నువ్వు వద్దు అని సృష్టికర్తను వద్దు అనుకున్నాడండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు దేవుళ్ళో ఉండలేవు, దేవుణ్ణి హత్తుకోలే. లోకంలో ఒక్కడుంటే చాలు కోరిక. మీలో చాలా మంది సాధారణ ఏం పెడతారు సార్, ఒక్కటే కదరా నీకు ఉంది, ఆలలాగా 30 ఉన్నాయా, ఇలాగా ఉన్నాయా, ఒక్కటే కదా బలహీనత, ఒక్కటే కదా వ్యసనం, ఒక్కటే కదా అలవాటు, చాలు, ఒక్కటే ఉంది అతనికి. నీకు ఒకటి కొద్దుగా సృష్టికర్త ఇచ్చారు, నీకన్నా 2, 3 ఉన్నాయి తెలియదు కదా, దేవుడు అతనికి సాక్ష్యం ఇచ్చే నువ్వు అన్నిట్లో సూపర్, ఈ ఒక్కటి వదులుకోరా బాబు, చక్కగా నేను గొప్పడు చేస్తాను. అతను అది వదులుకొని ఉంటే అపోస్తులు అయ్యేవాడు.
వచ్చి వెంబడించుంటే ఇంకా బొచ్చుడు ఆస్తి ఇచ్చేవాళ్ళు దేవుడు అండి. దేవుడికి మించింది ఏమన్నా, భూమి అయింది, బంగారం అయింది, అన్నీ ఆయనయండి. నిత్యజీవం పోగొట్టుకున్నాడండి. నువ్వు కూడా అంతే. ఈ లోకంలో 3-4 వచ్చుల కోసం, ఈ బట్టలు బంగారం కోసం అన్ని పోగొట్టుకుంటున్నావు. నీకు తెలియట్లేదు. ఆడు గుడ్డితనం కలిగేసాడు. నీకు ఏం పోగొట్టుకుంటున్నావు నీకు తెలియట్లా. ఏం పోగొట్టుకున్నారు ఇశ్రాయేలీయులు? కానాను దేశాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం, ఆర్భాటం అన్ని పోగొట్టేస్తున్నారు మార్గం వచ్చింది. మీరు ఏం పోగొట్టుకున్నారు మీకు అర్థం కావట్లే. ఇలా ఎందుకుంటారు? మీరు విడుదల పొందిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తే గొప్ప వాళ్ళు అవుతారు. ఒక్కటే ఉందన్నయ్య, అది వదులుకోలేకపోతున్నాను, ఆ ఒక్కటే పట్టుకుంటాడు సాతాను. యోధేశ్వరియోతు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాల్సినాడు. సింహాసనం పోగొట్టుకున్నాడు, శిష్యరకం పోగొట్టుకున్నాడు, అభిషేకం పోగొట్టుకున్నాడు. వీళ్ళు చాలా మంది పరిచారకులు ఈరోజు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఒక్క వ్యసనం వల్ల, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ వల్ల, ఒక్క బ్యాడ్ ఫ్రెండ్ వల్ల. మాక్సిమం తల్లిదండ్రులని పిల్లల మోసం చేస్తారు సార్. ఒక్క ఫ్రెండే కదమ్మా, అందరినీ వదిలేశారు కదా నీకోసం. దేవుళ్ళు అన్నావు కదా, ఒక్కటి జాలు నాశనం చేసేస్తాడు నిన్ను. ఒక్కడు జాలు నాశనం చేస్తాడు. 10 మంది అక్కర్లేదు, 20 మంది అక్కర్లేదు, ఒక్కటి నాశనం అయిపోతావు. దుష్టుడికి ఒక్కడి చాలు. ఆ ఒక్కడి ద్వారా నిన్ను లోకంలో తీసుకెళ్ళిపోతారు. ఆ ఒక్కడి ద్వారా చెయ్యరాని పనులు చేస్తాడు. జరుగుతుంది కదండి. ఒక్కసారి లోకంలోకి వెళ్ళినట్టు నువ్వు రాలేవు, బయటికి రాలేవు. నీ వల్ల అవ్వదు. వద్దాం అనుకుంటావు, దెబ్బలు తింటావు, దెయ్యాల పాలవుతావు, మళ్ళీ రాలేవు. నువ్వు అంతే అలా కొడతాడు, అలా తీసుకెళ్ళిపోతాడు లోకంలో. శరీరాశ, నేత్ర, చెవు, నమ్మంతో కనెక్ట్ అయితే వెనక్కి రావడం కష్టం. చూడండి, ఒక్కదాని వల్ల పోగొట్టుకున్నారు, పరలోకం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కదాని వల్ల, డబ్బు పిచ్చి వల్ల కొంతమంది. పూర్వపు నాయకుడు అండి, గర్వం, జీవపు డమ్మం పోగొట్టుకున్నాడు నాయకత్వాన్ని. అన్ని పోగొట్టుకున్నారు. ఒక్క అలవాటే, 10 కాదు, ఇంకా 2-3 అలవాట్లు ఉన్నాయి. ఏమైపోతావు? మనం దేవుని పిల్లలం అయితే దేవుని వెతుకుతాం. లోకస్తులు లోకాన్ని వెతుకుతారు. పొద్దున్న లేచినా చేశారు లోకస్తులు. చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? పొద్దున్నే ఫోన్ చూసుకుంటారు. ఈరోజు ఏమన్నా ప్రోగ్రామ్స్ వచ్చినాయా, కామెడీ షోస్ ఉన్నాయా, తప్పుడు వీడియోలు వచ్చినాయా? కాదా? అరే వాళ్ళకి నీకు తేడా ఏంటి? వాళ్ళు అలాగే చూసి నువ్వు అలాగే చూస్తే నువ్వు దేవుడు పెట్టేవి ఎందుకు అవుతావు? నేను ఇప్పటికీ అంటున్నాను, దేవుడు కూడా అంటారు, వెళ్ళిపో, నా పరువు తీయదు. క్రైస్తవ్యంలో ఉండి నా పరువు తీయదు, వెళ్ళిపో, నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలేసి, బైబిల్ వదిలేసాయి. ఇక జీవితంలో చర్చికి రామాకు. నువ్వు సీరియస్గా చెప్తున్నా. ఉంటే పూర్తిగా ఇటు వచ్చేయి, లేదా వెళ్ళిపో పూర్తిగా. సగం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒక్క అలవాటు ఉన్న దేవుడికి శత్రువుగానే ఉంటారు. చూద్దాం వచనం, కీర్తనలో 63:1-2. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణమని ఉన్నది. నీ మీదే ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంతగా ఉంటది దావీదు ప్రార్థన, దావీదు కీర్తన. ఎంతగా ఆశ్చర్యంగా, మనము దావీదు దేవుని పిల్లలమేనా అన్నట్టు ఉంటుంది. ఏమంటాడు? దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువని ఏం చేస్తాడట? యెషయా గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళు తెల్లవారుజాము వేకువని ఏం చేస్తారట? మందు కొట్టడానికి లేస్తున్నారట, పాపం చేయడానికి లేవుతున్నారట. దావీదు ఎందుకు లేస్తున్నాడు? నువ్వు దేవుని వెంబడించాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. చూసాం వచనాల్లో, చెరపట్టబడతారు వాళ్ళందరూ, తర్వాత పాతాలని పంపించేస్తారు. ఎందుకు ఊరుకుంటారు? దేవుడు నిన్ను పిలిచింది అంటే నీ మీద ప్రణాళిక రద్దు అయిపోతే సర్లే ఇంకేం చేస్తాను అని చేతగాని దేవుడు కదా. మరి బాగుపడితే ఈ వాక్యం ద్వారా బాగుపడండి. ఇంకా లోకంలో ఉంటానన్నయ్య, ఇంకా నాకు లోక భాషలు చావట్లేదన్నయ్య, ఇంకా నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేదన్నయ్య, చెయ్యి, నీకు ఎంత నచ్చితే చెయ్యి. ఏం చేయాలో చేస్తారు. నువ్వు ఎన్నిసార్లు చేస్తావో అంత శిక్ష అనుభవించాలి ఈ భూమి మీద. ఎంత మందిని ఏడిపిస్తావో అంత శిక్ష అనుభవిస్తావు. 10 మందిని చంపేస్తే ఒకే దెయ్యం రాదు, 10 దెయ్యాలు వస్తాయి. కాబట్టి శిక్ష పెరుగుతూ ఉంటది. లోకంలో ఉండద్దు, లోక భాషలతో, లోక కోరికలతో బతకద్దు. 2 బ్యాలెన్స్ చెయ్యొద్దు. దేవుళ్ళో ఉంటూ లోకంలో ఉంటూ, లోకంలో ఉంటూ దేవుళ్ళో ఉంటున్నట్టు నటించద్దు. చూడ మాట్లాడండి. దేవా నా దేవుడవు నీవే, కాబట్టి నిన్ను వెతుకుతా. నీ యొక్క బలమును మీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు యవ్వన వయసులో దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిలో ఉండటం వల్ల, దేవుడి కోసం బ్రతకడం వల్ల తక్కువ అయ్యాడా? దావీదు అన్నల గురించి ఏమన్నా ఉందా బైబిల్లో?
ఏం ఉండదు, ఎందుకని వాళ్ళందరూ లోకంలో ఉన్నారు కాబట్టి. మీ బతుకు కూడా అంతే. దావీదుని చూడండి, సాతాను గాడు మీలో దరిద్రమైన పెట్టేశాడు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు చూడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ అంటేనే దేవుడు ఇచ్చేది, అది లోకంలో వచ్చేది కాదు. నీ హృదయంలోంచి ఆనందాన్ని ఇస్తారు ఆయన. నువ్వు సినిమా చూస్తే వచ్చే ఆనందం పైపైన ఆనందం, ఆర్టిఫిషియల్. అది ఆర్టిఫిషియల్ కావాలా, ఫ్లేవరో లేకపోతే న్యాచురల్ కావాలా? ఆర్టిఫిషియల్ ఫుడ్ కావాలా, న్యాచురల్ ఫుడ్ కావాలా? దేవుడు నీకు న్యాచురల్ ఆనందాన్ని, న్యాచురల్ సుఖాన్ని, న్యాచురల్ ఆర్పాటాన్ని ఇస్తానంటే ఆర్టిఫిషియల్ లోకంలోకి వెళ్ళిపోయి అన్ని 3 రోజులు ముచ్చట. అవన్నీ నీకు ఎలా ఉన్నది సార్? ఏదైనా తోటలా కనబడిందంట. ఎవరికి? లోతు. చూస్తుంటే యెహోవా తోట వలె ఏదైనా తోటలా కనబడి, దగ్గరికి వెళ్తే ఉంది సార్ పాపం, శాపం. నీకు కూడా అలా అనిపిస్తే అలా చేస్తాడు సాధనగాడు. చూసావా ఎప్పుడు భక్తేనా? అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సాధనగాడు. అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికో నిన్ను ఎక్కడ వదిలితే అంటే ఇదేనా బతుకు అయిపోతుంది. ఇదే అయితే దేవుడు స్వరం ఎప్పుడు వింటారు, దేవుడు ప్రత్యక్షత ఎప్పుడు చూస్తారు? 10 మంది నశించిపోయే వాళ్ళు వచ్చి నీ కాళ్ళు పట్టుకొని నీ దయ వల్ల నా కుటుంబం అంతా రక్షించబడింది, నువ్వు చెప్పిన సువార్త వల్ల ఈ రోజు మేము చావు బతుకుల్లోంచి వచ్చేసాం, ఇంక ఈ ఘనత వద్దా, ఈ ఆనందం వద్దా? ఎప్పుడు ఆ ఘనతే. చుట్టాలు పొగడాలి, బంధువులు పొగడాలి. ఏది ఘనత? నువ్వు 10 మందిని రక్షిస్తే వచ్చేది ఘనత. చుట్టాలు 10 మంది వాళ్ళు పొగుడుతారు, రేపు ఆశ్రయించుకుంటారు నిన్ను, అదో చుట్టాలు. మళ్ళీ అయ్యో ఘనత. బంగారం పిచ్చిపోదు, లోకం పిచ్చిపోదు, బట్టలు పిచ్చిపోదు. ప్రార్థన. మహోన్నతుడు తండ్రి, ప్రేమ సంపన్నేశ్వర ప్రభు, వాక్యమైన దేవాక్యం ద్వారా సూటిగా నాలుగు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. కొత్త విషయాలు నేర్పించారు. నిజమే తండ్రి, ఎందుకు ఎదగట్లేదు? పొద్దున్నే వచ్చాం కదా, ఆదివారం వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత లోకం మాలో పనిచేస్తుందో చూపించారు. ఎంత కోరికలతో, ఆశలతో చెలరైపోతున్నామో స్పష్టంగా చూపించారు. పేరుకే ఇక్కడ అవకాశం లేక మేము పాపం చేయట్లేదు, కానీ లేదా వాడికి ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడు. ఈరోజు మాకు బుద్ధి చెప్పారు, మీకు స్తోత్రం. మాకు ఎంత చెప్పక నాకు మాకు అనుగ్రహించండి. మీరు ప్రత్యేక పడితే తప్ప నేనేం చేయలేను మీకు అంటున్నారు తండ్రి. ప్రత్యేకంగా నువ్వు సపరేట్ అయితే తప్ప నా కోసం నేను ఫలింపజేయలేను, నేను ఆశ్రయించలేను, వాడుకోలేను పాత్రగా అంటారు. సహాయం చేయండి ప్రభు. ప్రత్యేకంగా జీవించే ప్రభు దయచేయండి. లోకం అస్సలు అంటకుండా తల్లిదండ్రులు బాధ్యత లేని వారిగా ఉన్నారు ప్రభు. తల్లిదండ్రులే లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో కోరికలతో ఉన్నారు కాబట్టి పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. వీళ్ళందరూ మీ ప్రణాళికలో ఉన్న వ్యక్తులు. వీళ్ళ ద్వారా ప్రపంచాన్ని రక్షించుకోవాలని మీరు జగత్తు పునాది ముందే అనుకున్నారయ్యా. ఏం పర్వాలేదు, ఫోన్ మిస్యూజ్ చేస్తే తప్పే ఉంది, చిన్నపిల్లలు కదా అని చిన్నప్పటి నుంచే లోకానికి అలవాటు చేస్తారు. తల్లిదండ్రులే సాతాను వలె మారిపోయారయ్యా. ఏం పర్వాలా, భక్తి కంటే ఫోనే ఇంపార్టెంట్ అని. ఏం పర్లా, మీరు మందిరానికి రావక్కర్లే, భక్తి వద్దు, మీకు చదువుకోండి, చదువు అని చెప్పి లోపల తీసుకెళ్లిపోతున్నారు. మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకు ఇవ్వకపోకుండా వాళ్ళు వదిలేశారు కాబట్టి ఈరోజు భ్రష్టులు అయిపోయారు తండ్రి. చిన్న వయసులో మార్పు దయచేయండి, భయం పుట్టించండి ప్రభు. మీరు ఊరుకునే దేవుడుగా చెరకు అప్పచెప్పేస్తారు, బంధించేస్తారు, సాధారణంగా అప్పచెప్పేస్తారు. మాకెంత జీవించే ప్రభు దయచేయండి. గాయపడిన ఆమెన్.